అందరికీ నమస్కారం. వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం వెస్ట్ బెంగాల్ మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. ఎవరైతే మాఫియా డాన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అండర్వేర్ల మీద నడిపించుకుంటూ అరెస్టు చేసి జైళ్ళలో పెడుతున్నారు. నిజంగా ఇది ఒక స్వాగతించదగ్గ పరిణామం. ఎందుకంటే జనాలు అనుకుంటారు మీరందరూ కూడా ఓటుదేముంది, ఓటేండ్రా బాబు, మీకు దండం పెడతాం, ఓటేండ్రా అంటే ఓటుదేముంది, ఓటు నేను హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాను, ఎవరో సై చేస్తారు, లేకపోతే నాకు అవసరం లేదు, నా ఒక్క ఓటు ఈ దేశాన్ని ఏం కాపాడుతుంది, ఈ రాష్ట్రాన్ని ఏం కాపాడుతుంది, మా ఊరిని ఏం కాపాడుతుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వెస్ట్ బెంగాల్లో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తే మాత్రం ఒక ఓటుకింత విలువ ఉంటుందా? ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో ఎన్ని దురాక్రమణలు చేసింది, ఎన్ని నేరాలు చేసింది, ఎన్ని ఘోరాలు చేసిందో ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే మతాన్ని అడ్డం పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో చేశారు. అక్కడ మాఫియా అయితే ఒక పెద్ద మాఫియానే నడిపించింది మమతా బెనర్జీ. దానికి సంబంధించి మాఫియాగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా అక్కడ సువేందు అధికారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాగా అండర్వేర్ల మీద తీసుకెళ్ళి జైళ్ళలో పెడుతున్న పరిస్థితి. హ్యాట్స్ ఆఫ్ టు సువేందు అధికారి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఇలాగే మారణ హోమం సృష్టించారు. ఉత్తరప్రదేశ్కి సంబంధించి చాలామంది అక్కడ యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత బుల్డోజర్ ట్రీట్మెంట్ ఎలాగైతే జరిగిందో ఇక్కడ అండర్వేర్ పీరియడ్ జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో. నిజంగా చాలా రాష్ట్రాల్లో కూడా నేను ఎలాంటి ట్రీట్మెంటే కోరుకుంటున్నాను, ప్రజలందరూ కూడా ఎలాంటి ట్రీట్మెంటే కోరుకుంటున్నారు. నిజంగా ఎవరైతే గత కొన్ని రోజులుగా కొంతమంది అంటున్నారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ముస్లిమ్స్ని అందరిని కూడా పంపించేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. ముస్లిమ్స్ కాదు, భారతీయులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో పుట్టిన ప్రతి ముస్లిం కూడా ఇక్కడే ఉంటాడు. ప్రతి ఇండియన్ కూడా ఇక్కడే ఉంటాడు. కానీ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో పక్క దేశాల నుంచి వచ్చి ఇక్కడ చిచ్చుపెట్టి ఇక్కడ మన ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించేస్తామని చెప్తుంది అక్కడ గవర్నమెంటు. ఎన్ని చేశారండి గత 15 సంవత్సరాల్లో? ఆడపిల్లల్ని మానభంగాలు చేస్తే పట్టించుకున్నోళ్ళు లేడు, మర్డర్లు చేస్తే పట్టించుకున్నోళ్ళు లేరు. అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేశారు, భయపెట్టారు, ఇవన్నీ కూడా చేశారు. కానీ ఏదో ఒక రోజు ఒక టైం వస్తుంది. ఆ టైం వెస్ట్ బెంగాల్కి వచ్చింది కాబట్టి ఇలాగా రోడ్ల మీద బట్టలు పదీసి తీసుకెళ్తున్న పరిస్థితి. నిజంగా ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడుకుంటే చాలామంది ఉన్నారు. ఆకాష్ సింగ్, సమీమ్ అహ్మద్, దాంతోపాటుగా అభిజిత్ రాయ్, దాంతోపాటు ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేసిన క్రైమ్ హిస్టరీస్ మనం చూస్తే జనాలు పిచ్చెక్కిపోతున్న పరిస్థితి. నిజంగా ఇంత చేశారా? కానీ కొంతమంది సెక్యులర్స్ అని చెప్పుకునే చాలామంది కూడా వెస్ట్ బెంగాల్లో అలా చేశారు, మమతా బెనర్జీని మోసం చేశారని చెప్తున్నారు. కానీ మమతా బెనర్జీ 15 సంవత్సరాలు అక్కడ మాఫియాని అడ్డం పెట్టుకొని అక్కడ ప్రభుత్వాన్ని నడిపిందని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏంటి? ఒక్కసారి ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం, వాళ్ళు ఏం చేశారనేది ఒకసారి చూద్దాం. రైట్, గత 15 సంవత్సరాలుగా వెస్ట్ బెంగాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టి మాఫియా నడిపించిన మాఫియా డాన్స్ ఎవరైతే ఉన్నారో రోడ్ల మీద చెడ్డీల మీద బయటికి వెళ్తున్న పరిస్థితి. నిజంగా ఒక అండర్వేర్ పీరియడ్ జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో. ఒకసారి ఈ ఇతను ఎవరో ఒకసారి చూద్దాం, ఒకసారి చూస్తే విజువల్ చూద్దాం. రైట్, చూడండి, ఒక వెరైటీగా ఏదో దేశం కోసం ఉద్ధరించిన వాళ్ళలాగా నడుచుకుంటూ పోతున్న ఇతని పేరు ఆకాష్ సింగ్. నిజంగా చూస్తే అక్కడ ఏదైతే మాఫియా హెడ్ ఆఫ్ నార్త్ హౌరాకి సంబంధించి మాఫియా హెడ్గా ఉంటున్నారు. దానికి సంబంధించి ఇక్కడ చాలా హీఈస్ ద క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ హౌరా ఎమ్మెల్యే. ఎవరైతే అక్కడ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేకి మనోడు చాలా క్లోజ్ ఫ్రెండ్. డజన్ల కొద్ది క్రిమినల్ కేసులు ఉన్నాయి మనోడి మీద. ఇంకా చూసుకుంటే అక్కడ గోలాబారి అనేటువంటి ఒక దానికి సంబంధించి అక్కడ ఉంటారు ఇతను. దానికి సంబంధించి పోలీసుల మీదే కాల్పులు చేసిన చరిత్ర ఉంది ఈ మహానుభావుడికి. దాంతోపాటు
పారిపోయాడు. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ సర్కార్ మారిందో అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి. మే 14 తారీఖున ఇతను దొరికాడు. మొత్తం చూస్తే గెటప్ అంతా చేంజ్ చేశాడు, రూపం మార్చేశాడు. అయినా కానీ పోలీసులు, బెంగాల్ పోలీసులు వాళ్ళు పట్టుకున్న పరిస్థితి. నిజంగా చూస్తే రోడ్ల మీద నడిపిస్తున్న పరిస్థితి వీళ్ళందరిని కూడా. గత 15 సంవత్సరాలుగా అక్కడ మమతా బెనర్జీ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఎమ్మెల్యేలకి డబ్బులు ఇస్తూ అక్కడ వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు ఒకటి కాదు. ఇతని పేరే ఆకాష్ సింగ్. ఇతను కూడా నడి రోడ్డు మీద బట్టలిప్పి తీసుకెళ్తున్నారు. కాబట్టి మిగతా స్టేట్స్ ఎక్కడైతే ప్రజలను ఇబ్బంది పెట్టి దాంతోపాటుగా రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తున్నాళ్ళు, దందాలు చేస్తున్నాళ్ళు, నార్మల్గా రెసిడెన్స్ని బెదిరించి డబ్బులు వసూలు చేసే వాళ్ళకు కూడా ఈ ఆకాష్ సింగ్ చరిత్ర ఒక ఉదాహరణగా ఉండాలి. ఏదైనా తప్పు చేస్తే ఇలాగే నడి రోడ్డు మీద బట్టలిప్పదీసి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక మాఫియా డాన్ ఉన్నాడు, అతని గురించి కూడా మనం తెలుసుకుందాం. రైట్, మరో డాన్ షమీమ్ అహ్మద్. ఒకసారి విజువల్ చూద్దాము. చూడండి, పెళ్లి కొడుకుని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారు భయ్యా అని అడిగితే, సేమ్ అదే ప్లేస్లో అదే అడ్డాగా పెట్టుకొని వెస్ట్ బెంగాల్లో అదే ఏరియా నుంచి 15 సంవత్సరాలుగా ప్రజల్ని పీక్కు తింటూ అక్కడ డబ్బులు వసూలు చేస్తూ ఆడపిల్లలను మానభంగాలు చేస్తూ మాట్లాడితే చంపేస్తూ ఎంతమంది అయితే ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా ఇలాగ రోడ్డు మీద నడి రోడ్డు మీద బట్టలు ఇప్పదీసి కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇతని గురించి చెప్పుకుంటే చాలా సంచలనమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇతను వెరీ డేంజర్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మమతా బెనర్జీకి మొత్తం కూడా డబ్బులు వసూలు చేసి పెట్టే వ్యక్తి. మిగతా అన్నిటి నుంచి కూడా ఇతనే అని చెప్తున్నారు. మాస్టర్ ఆఫ్ బాంబ్స్ అండ్ గన్ అటాక్స్కి సంబంధించి, బాంబులు గన్ అటాక్స్కి సంబంధించి ఇతనే మాస్టర్ అని చెప్తున్నారు. దాంతోపాటుగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, దాంతోపాటు ఎక్స్టార్షన్ కూడా చేసి ఎన్నో కోట్ల వేల రూపాయలను కూడా ఆయనతో తీసుకెళ్ళిపోయి వాళ్ళందరికీ మమతాకి ఇచ్చిన పరిస్థితి కూడా కనపడుతుంది. నెక్స్ట్ చూస్తే ఇతన్ని మనం నార్మల్గా హిట్ మ్యాన్ అనగానే మనం ఏం చెప్తాము, రోహిత్ శర్మ అని మాట్లాడుకుంటాము. కానీ ఈయన బెంగాల్లో హిట్ మ్యాన్, ఇంకొక బెంగాల్లో హిట్ మ్యాన్ ఉన్నాడు, అతని షమీమ్ అహ్మద్. ఇతను మమతా బెనర్జీ కోసం హిట్ మ్యాన్గా ఉంటాడు. గ్యాంబ్లింగ్ ఆపరేషన్స్ కూడా ఇతను చేస్తాడు. దాంతోపాటు ఇతను 21న పారిపోతే 21 మే రోజు అక్కడ పోలీసులకు దొరికిన పరిస్థితి. ఇంకోటి కూడా ఉంది, ఇతను టీఎంసీ మినిస్టర్ అరూప్ రాయ్కి ఇతను చాలా క్లోజ్ ఫ్రెండ్గా ఉన్నాడు. ఎవరైతే టీఎంసీ ఎమ్మెల్యేగా ఉన్నారో అతనికి. ఇది అనమాట టోటల్గా చూస్తే గ్యాంగ్స్టర్స్కి ఎమ్మెల్యేలకి లింక్ ఏంటండి? గ్యాంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం మీరు ప్రజల్ని దోచుకోండి, ఇల్లీగల్ కన్స్ట్రక్ట్ చేయండి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని ప్రోత్సహించండి, ఎక్స్టార్షన్ చేయండి, ఆడపిల్లలు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్తే ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఎవ్రీ మంత్ అక్కడ టీఎంసీ ఎమ్మెల్యేలకి ఇస్తే ఎవరైనా చేసుకోవచ్చు. ప్రాంతాల వారీగా, ఏరియాల వారీగా పంచుకొని గత 15 సంవత్సరాలుగా ప్రజల్ని పీక్కుతున్న ఇలాంటి వెధవల్ని రోడ్డు మీద నడిపిస్తున్నారు. ఇంకా బట్టలు ఇప్పదీసి తీసుకెళ్ళాలి ఇలాంటి వాళ్ళని. నిజంగా అంటే చాలామంది కూడా ప్రశ్నిస్తున్నారు. ఎవరంటే షారుఖ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో బాలీవుడ్కి సంబంధించి మనందరికి కూడా చాలామందికి ఫేవరెట్ అయినా, కానీ మమతా బెనర్జీకి సంబంధించి ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఈవెంట్ కూడా అక్కడ షారుఖ్ ఖాన్ వెళ్తుంటారు. కేకేఆర్కి సంబంధించి కోల్కతా నైట్ రైడర్స్కి ఆయన ఓనర్గా ఉన్నారు. బట్ ఎంత క్లోజ్గా 15 సంవత్సరాలుగా ఎంతో వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది మమతా బెనర్జీకి అండ్ షారుఖ్ ఖాన్కి సంబంధించి. ఇలాంటి వాటిని కోట్ చేస్తూ ఎందుకు షారుఖ్ ఖాన్ ఒక ట్వీట్ పెట్టకూడదు? ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించిన మమతా బెనర్జీ ఏదైతే ఉందో ఆమెకి వ్యతిరేకంగా
ఒక పోస్ట్ పెట్టే దమ్ము కూడా లేదా అని చెప్పి కూడా యువత ఎవరైతే నేషన్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయనే కాదు, ఆయనతో పాటు సౌరవ్ గంగూలీ ఎవరైతే ఉన్నారో అక్కడ మన ఫేవరెట్ క్రికెటరు, ఆయనకి మమతా బెనర్జీ కూడా కొన్ని లింక్స్ ఉన్నాయి. ఎంతో భూములు కూడా సౌరవ్ గంగూలీకి ఇచ్చేసింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఇన్ని ఘోరాలు జరుగుతున్నా కానీ ఏ రోజు కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా కనీసం ఇప్పుడైనా ఒక్క ట్వీట్ అయినా పెట్టి ఇలాంటి వ్యక్తులని జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకూడదని చెప్పి ఎందుకు ఒక ట్వీట్ పెట్టకూడదని కూడా నేషన్ అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మరొక మాఫియా డాన్ గురించి చూద్దాము. ఆయన చేసిన ఘోరాలు ఏంటి కూడా ఒకసారి చూద్దాం. వీడియోలో కనిపిస్తున్న కుర్రాడి పేరు షైన్ మొల్లా. అంటే ఇతను 15 సంవత్సరాలుగా, అంటే ఎప్పటి నుంచి అయితే టీఎంసీ గవర్నమెంట్ అధికారంలో ఉందో అప్పటి నుంచి కూడా చాలా ఘోరాలు చేశాడు. ఈయన మాఫియా డాన్ ఇతన్ని అండర్వేర్ మీద తీసుకెళ్తే నవ్వుతున్నాడు. అంటే ఏదో ప్రపంచానికి ఇతను ఎక్కడో ఏదో కనుక్కున్నట్టు నవ్వుకుంటూ పోతున్నాడు. ఒకసారి చూద్దాం అండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. హెయిర్ ఇట్లాగా చదువుకుంటూ అప్పుడు కూడా ఇంక లింకులు అలాగే ఉన్నట్టున్నాయి. నవ్వుకుంటూ పోతున్నాడు, సిగ్గుండాలి. చేసిందే లత్కోరు పని మళ్ళీ ఇలా అనుకుంటూ నేను ఈడేదో పెద్ద దేశ కోసం పోరాడినాడులాగా కింద ఒక నిక్కరేసుకొని సిగ్గులేనిదవా. వీడిని చూస్తే చాలా ఏరియాస్లో, అంటే ఇతనికి కొన్ని ఏరియాలు ఉన్నాయి, అంటే మాఫియా డాన్లకు కొన్ని ఏరియాలు ఇచ్చేసింది అక్కడ మమతా బెనర్జీ. ఇక్కడి నుంచి నువ్వు చూసుకో, హౌరా నువ్వు ఇటు పక్క బ్రిడ్జికి నువ్వు అటుపక్క, బ్రిడ్జికి నువ్వు ఇటు పక్క దోచుకోండి అని చెప్పి ఆవిడ ఇచ్చి పడేసింది. అక్కడి నుంచి ఏం చేసేది అంటే లోకల్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో లోకల్ రెసిడెంట్స్ నుండి డబ్బులు వసూలు చేస్తాడు. దాంతోపాటు షాప్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది. హౌరా డిస్టిక్ సంబంధించి మొత్తం కూడా ఇతను హౌరా డిస్టిక్ సంబంధించి వాటన్నిటిలో కూడా ఇతను ఒక డాను. అక్కడ ఏం చేయాలన్నా కానీ వీరి దగ్గరికి వెళ్ళాలి, మనం వీరి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది అంటే వాళ్ళు చేస్తారు, లేదంటే ఆయనకు డబ్బులు కావాల్సినప్పుడు మన దగ్గరకు వచ్చి దోచుకుంటారు. ఆ డబ్బులను తీసుకెళ్ళి మమతా బెనర్జీకి ఇస్తారు. ఈయన్ని కూడా తీసుకెళ్ళి రోడ్డు మీద చూడండి, ఇదిగోండి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఈయన కూడా తీసుకెళ్తున్నారు. కానీ భలే కుక్కను కట్టినట్టు భలే కట్టుకుపోతున్నారు. బాగుంది. ఎవడన్నా ఈ విజువల్ చూసిన తర్వాత మళ్ళీ జనాన్ని ఇబ్బంది పెట్టి దోచుకొని డబ్బులు వసూలు చేస్తాం అన్న బఫూన్ గాళ్ళకి ఇది ఒక వార్నింగ్ అనమాట. రోడ్డు మీద ఇలాగే తీసుకెళ్తారు. ఈసారి మొత్తం అది లేకుండా కూడా తీసుకెళ్ళగలను. ఎన్ని ఘోరాలు చేశారండి. దీనికి సంబంధించి కొంతమంది సెక్యులర్స్ అని చెప్పుకునే కొంతమంది, ఎందుకు మీరు అక్కడ బతకనివ్వరా ముస్లిమ్స్ని, వెస్ట్ బెంగాల్లో ఇంకొక వాళ్ళని బతకనివ్వరా అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళండి చెప్పండి, అన్నీ ఇంతమంది దోచుకుంటా ఆడపిల్లని ఆర్జికర్ హాస్పిటల్లో ఆడపిల్లని కనీసం అక్కడ రేప్ చేసి కనీసం వాళ్ళు ఏంటి అని అడిగితే వాళ్ళని బెదిరించి మిమ్మల్ని చంపేస్తామని చెప్పిన పరిస్థితి. ఎన్ని ఇన్వెస్టిగేషన్లు వేసినా కానీ బయటికి రాని పరిస్థితి. అలాంటి ఎన్ని ఘోరాలు చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకొకడు కూడా ఉన్నాడు, అభిజిత్ రాయ్, బోని అంటారంట, ముద్దు పేరు కూడా ఉంది మనోడికి. చాలా చేశారనమాట ఇతను. బిజాపూర్ బెల్ట్ నార్త్ 24 పరగణాస్లో ఇతను అక్కడికి వెళ్ళి అక్కడ దోచుకుంటూ ఉంటాడు. ఒక్కసారి ఏంటి అనేది కూడా అతను కూడా ఒకసారి చూద్దాము. అభిజిత్ రాయ్ బోని అనే వ్యక్తి ఇతను. ఒకసారి చూద్దాం. కుక్కను కట్టినట్టుగా తీసుకెళ్ళిపోతున్నారు, బాగానే తాళ్ళు గట్టిగానే కట్టారు. కానీ ఆ నడకలో ఇంకా పోలేదు, ఇంకా కొంచెం ఉంది. ఇంకొక 2 రౌండ్లు వేస్తే మొత్తం సెట్ అయిపోద్ది. ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడు చెప్పండి. ఎలా ఫీల్ అవుతున్నామంటే గట్టి కొట్టారు రాత్రి, నా దారుణాలు ఎన్ని బయటపడినాయి, ఇంక నాకు అవకాశం లేదు అని చెప్తాడా? మీడియా మొత్తం అడుగుతున్నా కానీ తల దించుకుని వెళ్తున్నాడు. ఒకసారి చూస్తే ఇతని క్రైమ్ హిస్టరీ చాలా పెద్ద హిస్టరీ. దాంట్లో బిజ్పూర్ బెల్ట్ ఏదైతే ఉందో నార్త్ 24 పరగణాస్కి సంబంధించి అక్కడ మనోడు దందాలు చేసుకునేవాడు. తృణమూల్ కాంగ్రెస్ మొత్తం కూడా
తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు దాకా చూపించిన వాళ్ళు ఒక ఎత్తు, మనోడు ఒక ఎత్తు, ఎవరైతే ఇతను ఒక ఎత్తు. మొత్తం తృణమూల్ కాంగ్రెస్ మొత్తం ఎక్స్టార్షన్ కానీ, మాఫియా సర్క్యూట్ కానీ, దాంతోపాటుగా తోలాబాజీ, ఇలాగా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్కి సంబంధించి కూడా మొత్తం అన్నీ కూడా ఇతని దగ్గర నుంచే నడుస్తాయి. పెద్ద క్రైమ్ సిండికేట్ని వెస్ట్ బెంగాల్లో నడిపించాడు అభిజిత్ రాయ్ బోని. ఇతను కుక్కని కట్టినట్టుగా కట్టి తాళ్ళతో తీసుకెళ్తున్నారు. అది పరిస్థితి. నిజంగా చూస్తే ప్రజలు కూడా మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటే ప్రజలు అక్కడి నుంచి పక్క నుంచి చోర్ అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. టోటల్గా చూస్తే ఇప్పటి వరకు ఎవరైతే ఉత్తరప్రదేశ్కి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఎలాగా అక్కడైతే బుల్డోజర్ ఏదైతే ఉందో ఆ టైపులోనే ఇక్కడ అండర్వేర్ పెరిడి పెడుతున్నారు. ఇలాగే వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెడతారో, ఇప్పుడు దాకా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా ఇలాగే తీసుకెళ్ళాలి. ఏ ప్రజలైతే భయపడ్డారో వాళ్ళని చూసి అదే ప్రజలు చీ కొట్టాలి అని చెప్పి సువేందు అధికారి తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో చాలామంది స్వాగతిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. టోటల్గా చూస్తే మమతాకి ఒకసారి మనం చూసుకున్నట్టయితే మమతా బెనర్జీకి బాలీవుడ్కి సంబంధించి కూడా బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ అవ్వచ్చు, దాంతోపాటుగా అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి అక్కడ బిజినెస్ డీల్స్ ఉన్నాయని చెప్తున్నారు. దాంతోపాటు సౌరవ్ గంగూలీ వీళ్ళందరూ కూడా చాలామంది మొన్నటిదాకా ఆమెతో కలిసి తిరిగిన వాళ్ళే. కానీ ఇప్పుడు జనాలు అంటున్నారు పవర్లో ఉన్నప్పుడు ఎటు కూడా మీరు వాళ్ళ గురించి మాట్లాడలేదు, ఇప్పుడైనా మాట్లాడవచ్చు కదా, ఇప్పుడైనా ఒక ట్వీట్ పెట్టవచ్చు కదా, ఇలాంటి వాళ్ళని చారదీయకూడదు, ఇలాంటి క్రైమ్స్ చేసే వాళ్ళని పక్కన పెట్టుకోకూడదని ఒక ట్వీట్ పెట్టొచ్చు కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళెందుకు ఇప్పుడైతే మేము రాజకీయ నాయకులమా, మేము యాక్టర్స్మే, మేము క్రికెటర్సం కదా అని చెప్పి అంటారు. కానీ బిజినెస్ ఏదైనా చేస్తే మాత్రం పొలిటికల్ లీడర్స్ అయితే మాట్లాడడం మాకు సంబంధం లేదంటారు. కానీ వాళ్ళతో కలిపి వీళ్ళు డీల్స్ చేస్తారు, జనాలకు సంబంధించి డబ్బులు దోచుకుంటారు. ఏదన్నా జరిగితే మాత్రం తెలియనట్టుగా కళ్ళు మూసుకున్నాం, నాకేం కనిపించట్లేదు అన్నట్టుగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా చూస్తే ఇక్కడ ఏదైతే వెస్ట్ బెంగాల్కు సంబంధించి అండర్వేర్ పెరేడ్ ఏదైతే జరుగుతుందో ఇది కొనసాగాలి. ఇప్పటి వరకు ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా జైల్లోకి పంపించాలి అని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వెస్ట్ బెంగాల్ మిగతా రాష్ట్రాలకు ఒక నిదర్శనంగా కావాలి. ఎలాగైతే బుల్డోజర్ వెళ్ళి అక్కడ అక్రమార్కుల్ని భయపెట్టిందో అలాగే ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది. మిగతా స్టేటుల్లో కూడా భయం రావాలి. అయ్యో ఇలా నేను ఏదైనా తప్పు చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ మారినప్పుడు లేకపోతే వేరే రకంగా వచ్చినప్పుడు మా పరిస్థితి ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి నిజంగా వెస్ట్ బెంగాల్కి సంబంధించి సువేందు అధికారికి అక్కడ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి కూడా ప్రజలు జేజేలు పలుకుతున్నారు, హర్షాద్వేకాలు వ్యక్తం చేస్తున్నారు.